రాష్ట్రంలో 29,395 కోట్ల వ్యయంతో చేపట్టిన 35 ప్రాజెక్టులకు సంబంధించి 1134 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులను హర్యానాలోని గురుగ్రామ్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ సెక్రటరీ ప్రద్యుమ్న అన్నారు. రాష్ట్రంలో 29,395 కోట్ల వ్యయంతో చేపట్టిన 35 ప్రాజెక్టులకు సంబంధించిన 1134 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులను హర్యానాలోని గురుగ్రామ్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు. నిన్న విజయవాడలోని నోవోటెల్ హోటల్లో జాతీయ రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు నాయకులు పాల్గొన్నారు. వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ సెక్రటరీ ప్రద్యుమ్న అన్నారు. ఉత్తరప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేశామని తెలిపారు. 14,060 కోట్లతో చేపట్టనున్న విజయవాడ బెంగళూరు ఎకనామిక్ కారిడార్ అతిపెద్ద ప్రాజెక్ట్ అని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ అతి తక్కువ సమయంలోనే చేయటంలో అధికారుల కృషి ప్రశంసనీయమని అన్నారు. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరును మెచ్చుకోవడం సంతోషించదగ్గ అంశమని పేర్కొన్నారు. దాదాపుగా 342 కిలోమీటర్లు లెంత్ ఉన్నటువంటి ప్రాజెక్టు ఈరోజు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే దాదాపుగా 12 గంటలు మన ఆర్టీసీ బస్సు ఎక్కితే 12 అవర్స్ పడుతుంది. అదే ఈ హైవే కంప్లీట్ చేసిన తర్వాత 8 గంటలు ఈ యొక్క జర్నీని మనం కంప్లీట్ చేయవచ్చు అంటే మీరు ఆలోచించుకోండి. మార్చిలో 2023 మార్చిలో కేవలము 100 కిలోమీటర్లకు మాత్రము ఒక వర్క్ ఆర్డర్ ఇద్దామనేది ఒక ప్రణాళిక పెట్టుకుంటే మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా తొందరగా చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. 100 కిలోమీటర్లు కాకుండా 342 కిలోమీటర్లు కూడా స్టార్ట్ చేయాలా అనే ఒక ఉద్దేశంతో మరి అధికారులు కలెక్టర్స్ జాయింట్ కలెక్టర్స్ ఇంజనీర్స్కి అందరికి చెప్పి తొందరగా ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేస్తే మరి మార్త్ నేతృత్వంలో మంత్రి గారు మేము చేసినటువంటి ఒక ల్యాండ్ అక్విజిషన్ స్పీడ్ చూసి ఎంటైర్ 342 కిలోమీటర్లు కూడా వర్క్ ఆర్డర్ మార్చి నెలలో ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా పులివెందులలో డాక్టర్ వైఎస్ఆర్ సర్వజన ఆసుపత్రిని సీఎం వైఎస్ జగన్ ముందుగా ప్రారంభించారు. ఇడుపలపాయ చేరుకుని అక్కడ 40 కోట్లతో అభివృద్ధి చేసిన డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ పార్కును ఈ సందర్భంగా ప్రారంభించారు. సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. తొలుత పులివెందుల్లో డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిని మెడికల్ కాలేజీని ప్రారంభించారు. ఆసుపత్రి ప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ వైఎస్ఆర్ వైద్య కళాశాలను 51 ఎకరాల్లో దాదాపు 500 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి బోధన ప్రారంభం కానుంది. వైఎస్ఆర్ ఆసుపత్రి వైద్య కళాశాల వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సీఎం జగన్కు వివరించారు. అనంతరం సీఎం జగన్ పులివెందుల్లో అరటికాయల సమీకృత ప్యాకింగ్ హౌస్ను ప్రారంభించారు. ఈ ప్యాకింగ్ హౌస్ను 20 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. సీఎం జగన్ తన పులివెందుల పర్యటనలో భాగంగా డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటరేట్ సముదాయాన్ని వైఎస్ఆర్ స్మారక పార్కును కూడా ప్రారంభించారు. ఈ పార్కు నిర్మాణానికి 39.13 కోట్లు ఖర్చు చేశారు. ఇక బిర్లా గ్రూపునకు చెందిన ఆదిత్య బిర్లా గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఫేజ్ 1 యూనిట్కి ప్రారంభోత్సవం చేశారు ముఖ్యమంత్రి జగన్. టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు కసరత్తు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటు అంశంపై బీజేపీ జనసేన నేతలు చంద్రబాబు నివాసంలో భేటీయ్యారు. దాదాపు 8 గంటల పాటు సమావేశం కొనసాగింది. తెలుగుదేశం జనసేన బీజేపీ మధ్య పొత్తు ఖరారవడంతో సీట్ల సర్దుబాటుపై 3 పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఎవరెక్కడ పోటీ చేయాలన్న దానిపైనే నేడు 3 పార్టీల నేతలు చర్చించారు. హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయ్యారు. వీరి మధ్య దాదాపు 8 గంటల పాటు చర్చలు కొనసాగాయి.
సీట్ల సర్దుబాటుపై చర్చించి 2 రోజుల్లో మలి జాబితా అభ్యర్థుల ప్రకటన చేసేలా చంద్రబాబు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేన సీట్ల సర్దుబాటు అంశంపై పార్టీ నేతలతో ఆయన చర్చలు జరిపారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం కేంద్ర పరిశీలకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన మొత్తం 66 మంది ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఆర్ఎస్ అధికారులు వర్చువల్ మరియు ఫిజికల్ విధానంలో పాల్గొని శిక్షణ పొందారు. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా, న్యాయబద్ధంగా, బెదిరింపులకు, ప్రేరణలకు తావు లేకుండా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాలని భారత ఎన్నికల ప్రధాన అధికారి సూచించారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం కేంద్ర పరిశీలకులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన మొత్తం 66 మంది ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఆర్ఎస్ అధికారులు వర్చువల్ మరియు ఫిజికల్ విధానంలో పాల్గొని శిక్షణ పొందారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో 23 మంది ఐఏఎస్ మరియు 13 మంది ఐపీఎస్ అధికారులు రాష్ట్ర సచివాలయం నుండి వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి చెందిన మరో 16 మంది ఐఏఎస్ మరియు 14 మంది ఐపీఎస్ అధికారులు నేరుగా ఢిల్లీలో ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యారు. త్వరలో దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు దాదాపు 2150 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులను సాధారణ పోలీస్ మరియు వ్యయ పరిశీలకులుగా నియమించడం జరిగింది. ఈ కేంద్ర పరిశీలకులు నిర్వహించాల్సిన విధులు, అనుసరించాల్సిన విధి విధానాలపై సమగ్ర అవగాహన కలిగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ శిక్షణా కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన మొత్తం 66 మంది కేంద్ర పరిశీలకులు నిర్వహించిన వర్చువల్ మరియు ఫిజికల్ విధానంలో పాల్గొని శిక్షణ పొందారు. న్యూఢిల్లీలో భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణా కార్యక్రమం డైరెక్టర్ పంకజ్ శ్రీవాత్సవ్ స్వాగతోపన్యాసంతో ప్రారంభమైంది. భారత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ సందేశంతో ముగిసింది. ఈ సందర్భంగా భారత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ కేంద్ర పరిశీలకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా, న్యాయబద్ధంగా, బెదిరింపులకు, ప్రేరణలకు తావు లేకుండా నిర్వహించడంలో కేంద్ర పరిశీలకులు తమ పరిధిలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఎటువంటి సమస్యాత్మకమైన విషయం ఎదురైనా తక్షణ పరిష్కారానికి వెంటనే ఎన్నికల సంఘానికి నివేదించాలన్నారు. కేంద్ర పరిశీలకులు నిర్వహించాల్సిన విధి విధానాలపై సమగ్ర అవగాహన పెంచుకొని ఎన్నికలను ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని ఆయన కోరారు. ముస్లింలు అత్యంత పవిత్రమైన మాసంగా భావించే రంజాన్ మాసం నెలవంక దర్శనంతో ఆరంభమైంది. రంజాన్ మాసం ప్రారంభ సూచకంగా నిన్న సాయంత్రం మసీదుల్లో సైరన్లు మోగాయి. రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ఆచరించే తరావీ నమాజులు నిన్న రాత్రి నుంచే ప్రారంభమయ్యాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు ఆచరిస్తున్నారు. ఇస్లాం మూల స్తంభాల్లో రోజా ఉపవాస దీక్ష ఒకటి. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం షాబాన్ మాసం తర్వాత నెలవంక దర్శనం అనంతరం వచ్చే మాసం రంజాన్. ఈ మాసంలోనే ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ దివి నుంచి భువికి వచ్చింది. రంజాన్ మాసంలో ముస్లింలు 4 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలను ఆచరిస్తారు. నెలవంక దర్శనం కావడంతో రంజాన్ మాసం నేటి నుంచి ఆరంభమైంది. రంజాన్ నెల ప్రారంభ సూచకంగా నిన్న సాయంత్రం మసీదుల్లో, ఈ రోజు తెల్లవారుజాము నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు ఆచరిస్తున్నారు. రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ఆచరించే తరావీ నమాజులు నిన్న రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం ఉపవాస దీక్షను కొనసాగిస్తారు. ముస్లిం మత ఆచారాల ప్రకారం ఉపవాసాన్ని విరమించడానికి ఉపవాసం ప్రారంభించే ముందు సెహిరీ, ఇఫ్తార్ నిర్వహిస్తారు. ముస్లిం మత విశ్వాసాల ప్రకారం రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలను పాటించాలి. వీటిని 3 అఫ్రాలుగా విభజించారు. తొలి 10 రోజుల ఉపవాస కాలాన్ని రహమత్ అని, తర్వాత వచ్చే 10 రోజుల కాలాన్ని బర్కత్ అని, చివరి 10 రోజుల్లో వచ్చే ఉపవాస కాలాన్ని మగ్విరత్ అని అంటారు. అరబిక్ నిఘంటువులో ఉపవాసాన్ని సౌమ్ అని అంటారు. ఫార్సీలో ఉపవాసాన్ని రోజా అని అంటారు. వేకువజామున నెఫ్రీతో ఉపవాసం ప్రారంభమై సాయంత్రం ఇఫ్తార్తో ఉపవాసాన్ని విరమిస్తారు. రంజాన్ మాసంలో సూర్యోదయానికి ముందే ఆహారం తీసుకుంటారు. దీన్నే నెహ్రీ అంటారు. ఈ నెహ్రీ సమయం ముందుగా నిర్ణయించబడుతుంది. ఆ సమయం దాటిన తర్వాత మంచినీళ్లు కూడా తాగరు. ఉపవాసం ఉండే వారంతా పగటిపూట ఏమీ తినకుండా, తాగకుండా ఉంటారు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇఫ్తార్ సమయంలో ఖర్జూరా పండ్లు ఆరగించి దీక్ష విరమిస్తారు. దీన్నే ఇఫ్తార్ అంటారు. దీక్ష విరమణకు కూడా ముందుగా సమయం నిర్ణయించబడుతుంది. ఈ మాసంలో దానధర్మాలు విరివిగా చేస్తారు. రంజాన్ మాసంలో చేసే దానధర్మాలు, పుణ్య కార్యక్రమాలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుందని మత పెద్దలు పేర్కొంటారు. రంజాన్ మాసంలో చెడుకు దూరంగా నిగ్రహంతో, ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు.
అధికారం కోసం ఆ మూడు పార్టీలు వెంపర్లాడుతున్నాయని, అందుకే కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయని పొత్తులను ఉద్దేశించి మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. 3 పార్టీలు కాదు 30 పార్టీలు పొత్తు పెట్టుకున్న వైసీపీని జగన్ను ఏం చేయలేవన్నారు. బీజేపీతో కలిసిపోయామని గతంలో తమ పార్టీపై కొందరు దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు అదే పార్టీతో బీజేపీతో జతకట్టిందని ఎద్దేవా చేశారు. అధికారం ముఖ్యం కాదని, తమకు నైతిక విలువే ముఖ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు ఉన్నాయా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో ఓ చోట ఉన్న టీడీపీ సైతం ఈ ఎన్నికల తర్వాత కనుమరుగవుతుందని అన్నారు. గతంలో బీజేపీని టీడీపీ వాళ్లు ఎలా తిట్టారో రాష్ట్ర ప్రజలు చూశారు. అదేవిధంగా బీజేపీ నేతలు చంద్రబాబును కట్టప్పతో పోల్చడం నిజం కాదా అని ప్రశ్నించారు. అధికారం కోసం ఈ 3 పార్టీలు వెంపర్లాడుతున్నాయని, అందుకే కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయని విమర్శించారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కట్టప్ప లాంటి నేత చంద్రబాబు అని బీజేపీ నేతలు విమర్శించిన వీడియోలను సైతం ఈ సందర్భంగా బొత్స ప్రదర్శించారు. వైసీపీ ఏ పార్టీతోనూ పెట్టుకోదని, తమకు అలాంటి అవసరం లేదని స్పష్టం చేశారు. 3 పార్టీలు కాదు 30 పార్టీలు పొత్తు పెట్టుకున్న వైసీపీని జగన్ను ఏమీ చేయలేరని అన్నారు. బీజేపీతో కలిసిపోయారని, గతంలో తమ పార్టీపై కొందరు దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు అదే పార్టీ బీజేపీతో జతకట్టిందని ఎద్దేవా చేశారు. తమకు ప్రజలతో మాత్రమే పొత్తు అని, వారి మద్దతుతో మరోసారి ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో నేను మీకు మంచి చేశాననుకుంటే, మీ కుటుంబానికి మంచి జరిగిందనుకుంటే, మీకు మేలు జరిగిందనుకుంటే, మీ కుటుంబంలో మీ తాలూకు ఆర్థిక స్థితిగతులు మారాయనుకుంటే, మీ పిల్లలు చక్కగా చదువుకున్నారనుకుంటే, వాళ్ళకి రాబోయే కాలంలో మంచి మీ విద్యా విధానం ద్వారా వాళ్ళ భవిష్యత్తుకి మంచి దారి చూపారనుకుంటే, మీరు మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి పిలిపించారు. నాకు తెలిసి ఏ నాయకుడు ఈ మాటని ఇంతవరకు కూడా ఎన్నికలు జరిగిన సందర్భాల్లో ఎప్పుడు చెప్పలే. ప్రజాస్వామ్యంలో 2 పార్టీలకు వెళ్ళడం, 2 పార్టీలు విడిపోవడం, పొత్తులకు వెళ్ళడం, పొత్తు అని అది వేరు. ఇదంతా ఎప్పుడు ఒక 3 నెలల కింద జరిగిన సంఘటనలు. వేరు ఎన్నో అంశాలు ఉన్నాయి. అధికారం ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించలేదు, ఇప్పుడు పొత్తులు పెట్టుకున్నప్పుడు దాని గురించి ఆలోచించట్లేదు. రాష్ట్రం తాలూకా అంశాల పట్ల తప్ప అధికారం కోసం వెంపర్లాడను అనే మాటని నేను చెప్పారు. దాన్ని వక్రీకరించుకొని బతికి వచ్చి ఏదోదో పాపం అమాయకంగా ప్రజలు అమాయకం అనుకుంటున్నారా? ఆ మాటలు దేనికన్నారంటే ఛాలెంజ్ కోసం. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. రానున్న ఎన్నికల్లో మతపరమైన విభజన సృష్టించి లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్ర పన్నిందన్నారు. ప్రజాతంత్ర లౌకికవాదులు బీజేపీ కుటిల యత్నాలను ఖండించాలన్నారు. సీఏఏ అమలుపై లౌకిక పార్టీలుగా చెప్పుకుంటున్న టీడీపీ, వైసీపీల వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఎన్నికల కమిషన్ ఈ వారంలోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న సందర్భంలో ఉన్నట్టుండి సిఏఏ నోటిఫికేషన్ రావడం అనేది నిజంగా ఇది కుట్రపూరితమే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పదే ప్రజల మధ్య చీలిక తేవడం ద్వారా, మతాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా ఎన్నికల్లో ఓట్లు పొందాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. చెప్తే సమాజాన్ని కలిసికట్టుగా ముందుకు తీసుకోవడం వాళ్ళు ప్రయత్నం చేయడం. కాబట్టి ఇది వివాదాస్పదమైన చట్టం. ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మా రాష్ట్రాల్లో అమలు చేసేది లేదంటూ ఖరాఖండిగా ప్రకటించడం జరిగింది. ఇలాంటి వివాదాస్పదమైన చట్టాన్ని తీరా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందుగా దాన్ని విడుదల చేయడం ఇందులో అత్యంత దుర్మార్గం, కుట్రపూరితం దాగి ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో మతాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా మెజారిటీ మతస్థుల ఓట్లు పొందడానికి ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మరొకటి కానే కాదు. ప్రజాతంత్రవాదులు, లౌకికవాదులందరూ కూడా దీన్ని ఖండించాలని ఇప్పుడు కోరుతా ఉన్నాం. ఏదేమన్నా సరే ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రజల మధ్య చీలిక ద్వారా ఎన్నికల్లో గెలవాలని అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. రాష్ట్రంలో లౌకిక పార్టీలుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా తమ వైఖరి బహిర్గతం చేయాలి.
సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలు ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర రైతాంగం కోలుకోలేని విధంగా దెబ్బతిందని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమెడల రవీంద్ర కుమార్ ధ్వజమెత్తారు. కరువు మండలాల ప్రకటన, కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు సాయం పొందడంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. వ్యవసాయ రంగం, రైతుల్ని ఆదుకోవడంలో జగన్ కేవలం మాటల మనిషిగానే మిగిలిపోయాడని దుయ్యబట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు కనకమెడల రవీంద్ర కుమార్ విమర్శించారు. జగన్ అనాలోచిత నిర్ణయాలు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర రైతాంగం కోలుకోలేని విధంగా దెబ్బతిందని ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ మోసపూరిత ప్రకటనలతో గతంలో ప్రజలను నమ్మించారని ఆయన విమర్శించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం, రైతుల్ని ఆదుకోవడంలో జగన్ కేవలం మాటల మనిషిగానే మిగిలిపోయాడని కనకమెడల రవీంద్ర కుమార్ దుయ్యబట్టారు. అన్నదాతల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలో 3వ స్థానంలో నిలిపిన జగన్ రెడ్డి కౌలు రైతు ఆత్మహత్యల్లో 2వ స్థానంలో, రైతుల అప్పుల్లో కూడా ఏపీని అగ్రస్థానంలో నిలిపాడని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన రైతు వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో సుమారు 93.2% రైతు కుటుంబాలు అప్పుల పాలయ్యాయని వాపోయారు. కరువు మండలాల ప్రకటన, కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు సాయం పొందడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కనకమెడల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద కక్షపూరిత వైఖరితో పట్టిసీమను పట్టించుకోలేదు. పోలవరాన్ని తిరోగమన దశలో రివర్స్ టెండరింగ్ పేరుతో పూర్తిగా మూలన పడేశారు. పైగా ఈయన మూలన పడేసినందువల్ల పోలవరం ప్రాజెక్టులో వేలాది కోట్లు నష్టం జరిగేలాగా డ్యామేజ్ జరిగి అన్నీ కూడా కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ టీం కూడా విజిట్ చేసి ఈ జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేయటానికి, డిజైన్ చేయటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా ఈరోజు వరకు తీసుకోకపోవటం చాలా దురదృష్టకరమైన పరిణామం. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది, పన్నులు వ్యవహరించకుండా. దీని ఫలితమే ఇవాళ రాష్ట్ర రైతాంగం, ముఖ్యంగా రైతాంగం అధోగతి స్థితికి నెట్టబడ్డారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఖరీఫు, రబీ కలిపి 1,42 లక్షల ఎకరాలు సాగు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 23, 24లో 2 సీజన్లో కలిపి 30 లక్షల ఎకరాలకు పడిపోయింది. అది 1,42 ఎకరాలు ఎక్కడ, 1,30,00,000కి మొత్తానికి పడిపోయింది ఈ 2 సీజన్లలో కలిపేది. అయితే ఎందుకు ఇలా జరిగిపోయిందంటే సాగునీటి ప్రాజెక్టులు, డ్రిప్పు వగైరాల్లో 5 ఏళ్లలో 65,000 కోట్లు ఖర్చు చేయగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు చేసింది 30,000 కోట్లు మాత్రమే. మోటార్లకు మీటర్లు బిగించి రైతులు మెడకు ఉరేసేటటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు. కరెంటు కోతల వల్ల, హార్టికల్చర్లో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వనందువల్ల, నాసిరకం విత్తనాలు రైతులకు సరఫరా చేసినందువల్ల మరో 10 కోట్లు నష్టపోయారు. రైతు భరోసా పేరుతో రాష్ట్ర నిధుల నుంచి 12,500 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి 7,500కి కుదించి ఒక్కొక్క రైతుకి 5 ఏళ్లలో 25,000 ఎగ్గొట్టారు. కృష్ణా నది రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేసిన ఘనత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అని ఆయన తనయుడు గద్దె రాజేష్ పేర్కొన్నారు. కొంతమంది వైసీపీ నాయకులు తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. జగన్ పాలన పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి గెలవనుందని ఆయన స్పష్టం చేశారు. జనసేన, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు శాసనసభ్యులుగా గద్దె రామ్మోహన్, ఎంపీగా కేశినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ గద్దె రామ్మోహన్ తనయులు గద్దె రాజేష్, గద్దె క్రాంతికుమార్ 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్, సాయిరాం రోడ్డు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మేనిఫెస్టో కరపత్రాన్ని అందించి సూపర్ 6 పథకాలను వివరించారు. అనంతరం గద్దె రాజేష్ మాట్లాడుతూ రిటర్నింగ్ వాల్ ఘనత టీడీపీదేనని అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్థానిక ప్రజలు ఇబ్బందుల దృష్ట్యా రిటర్నింగ్ వాల్ నిర్మించాలని కోరారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వంలోనే సింహభాగం పూర్తయిందని వివరించారు. వైసీపీ నేతలు తమ ఘనతగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలాగే స్థానికంగా ఉన్న గాంధీ కాలనీలో ఇళ్ల పట్టాల సమస్య తమ దృష్టికి వచ్చిందని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం విపరీతంగా ఉందని అన్నారు. మహిళలు కూడా ఆలోచించి మంచి చేసే టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని, తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
దగ్గర 600-700 కోట్లతో పనులు మొదలు పెడితే దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం దాన్ని ఆపడం జరిగింది. ఇప్పుడిప్పుడే అది పూర్తి అవుతుంది. దాన్ని కూడా వాళ్ళ క్రెడిట్లో వేసుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, గద్దె రామ్మోహన్ గారు కలిసి తెచ్చిన రిటైనింగ్ వాల్. అది ప్రజలు గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ కొన్ని పట్టాల సమస్యలు కూడా ఉన్నాయి గాంధీనగర్లో, గాంధీ కాలనీలో అది కూడా మన తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ సమస్య కూడా తీరుస్తామని చెప్పి మేము గద్దె రామ్మోహన్ గారి తరఫున ఇవాళ చెప్తా ఉన్నాము. అలాగే ఆడవాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలి. ఇవాళ కల్తీ లెక్కర్ వచ్చేసింది. అలాగే డ్రగ్స్, గంజాయి కూడా బాగా పెరిగిపోయి నేను చాలా కాలనీలో తిరుగుతూ ఉంటే ఆడవాళ్ళు బాధగా చెప్తా ఉన్నారు. అనంతరం జనసేన నాయకులు అమ్ములు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరకట్ట ఇళ్లను తొలగిస్తారని వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లు తొలగించబోమని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీ ఇళ్ళు తీసేస్తాము, వాళ్ళు తీసేస్తారు, మీరు చాలా ఇదిగా ఉండాలని అవన్నీ అపోహలు. దయచేసి కాలగట్టు పుట్టిన వ్యక్తిగా చెప్తున్నాను. నేను 1970 ఇదే కాలగట్టు మీద పుట్టాను. నేను రామేశ్వరం కాలగట్టు మీద వ్యక్తిగా చెప్తున్నాను. రామ్మోహన్ గారితో కూడా మాట్లాడాము ఆల్రెడీ. నేను పొద్దునెళ్ళి అస్సలు ఇళ్ళు పీకుతాం, ఇళ్ళు కదుపుతాం అనే మాట ఉట్టి మాట. దాన్ని ఎవరు కూడా అపోహలు చేసి నమ్మొద్దని మరోసారి తెలియజేస్తాను. అట్లా గాంధీ కాలనీలో రిటైనింగ్ వాల్ కట్టింది గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో. వీళ్ళు పిచ్చి కౌర్లు పిచ్చి ఏదో మేము చేసామన్నారు. ప్రజలందరూ తెలుసు, మా గాంధీ కాలనీ ప్రజలకి. కాకపోతే గాంధీ కాలనీలో సమస్య ఉంది. బీఫారాలతో ఉన్నారు అందరూ. మన తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. హెచ్ఐవి పేషెంట్లు ఏఆర్టీ మందులు క్రమం తప్పకుండా వాడాలని గన్నవరం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షాహీనా, డాక్టర్ కీర్తి తెలియజేశారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ప్రతి 6 నెలలకు ఒకసారి CD4 వైరల్ లోడ్ టెస్ట్ తప్పనిసరిగా చేయించాలన్నారు. గన్నవరం బీసీ కమ్యూనిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ నివారణ సంస్థల వారి సహకారంతో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ వారి ఆధ్వర్యంలో PLHIV కోఆర్డినేషన్ నెట్వర్క్ మీటింగ్ నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం PH మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షాహీనా, డాక్టర్ కీర్తి మాట్లాడుతూ హెచ్ఐవి పేషెంట్లు ఏఆర్టీ మందులు క్రమం తప్పకుండా వాడాలని తెలియజేశారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ప్రతి 6 నెలలకు ఒకసారి CD4 వైరల్ లోడ్ టెస్ట్ తప్పనిసరిగా చేయించాలని తెలిపారు. ముఖ్యంగా మనది అంతర్జాతీయ సంస్థ, చైల్డ్ ఫండ్ అన్నది అంతర్జాతీయ సంస్థ. మన మెయిన్ ఆఫీస్ వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అంటే అమెరికాలో ఉంది మన మెయిన్ ఆఫీస్ అనేది. సో ఇండియాలో కూడా మనం బహుశా అన్ని ప్రదేశాల్లో మనం కార్యక్రమం చేసుకుందాం. ఇది ముఖ్యంగా పిల్లల కోసం మొదలెట్టినటువంటి సంస్థ. అందుకని దాన్ని చైల్డ్ ఫండ్ అంటున్నాం. పిల్లలు ఆరోగ్యము, అభివృద్ధి, విద్య ఇవన్నీ కూడా మనం చైల్డ్ ఫండ్ ద్వారా చేసుకుంటాం. ఇక మన లింక్ వర్కర్ స్కీమ్ దగ్గరికి వస్తే, లింక్ వర్కర్ స్కీమ్ అన్నది రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలు చేస్తుంది. అంటే ఏంటంటే మనం గ్రామాల్లో వెనుకబడిన ప్రదేశాలకు కూడా వెళ్ళి ఉచితంగా మనం వైద్య కార్యక్రమాలు, అంటే ఫ్రీ మెడికల్ క్యాంప్స్, మెడికల్ టెస్టింగ్స్ అని ఇవన్నీ చేస్తాం. ఇప్పుడు మనం ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసేది హెచ్ఐవికి సంబంధించి ఇందులో మనం అవగాహన కల్పించడం, వ్యాధి నిర్ధారణ అంటే టెస్ట్ చేయడం. ఐసీటీసీ కౌన్సిలర్ రాజశేఖర్, చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీరామ్ శ్రీనివాస్ కళ్యాణ్ మాట్లాడుతూ PLHIVలను ప్రేమతో ఆదరించాలని చెప్పారు. మనకి ఆహారం కూడా ముఖ్యం. మెడిసిన్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మాంసాకృతులు ఉండే ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఉడకపెట్టిన గుడ్లు లాంటివి, పప్పు ధాన్యాలు, ఏమంటే పన్నీర్ చక్కోడి, ఇప్పుడు మేడం గారు ఇచ్చారు చూసుకొని. సో వాటిలో అన్నీ కూడా చాలా విలువైన ఆహారం అదంతా. సో మనకి మెడిసిన్తో పాటు ఆ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కార్యక్రమంలో 40 మంది PLHIVలకు వన్ వే మిషన్ పొట్టిపాడు సంస్థకు చెందిన స్వర్ణ జోయల్ కొడాలి న్యూట్రిషన్ సపోర్ట్ చేయడం జరిగింది. చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ జిల్లా రిసోర్స్ పర్సన్ లక్ష్మీ నాయక్ పులిమెట్ల జయరాజు, రిటైర్డ్ పారామెడికల్ ఆఫీసర్, జోనల్ సూపర్వైజర్లు, లింక్ వర్కర్లు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.